ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే 25 స్థానాల్లో అయితే ఆధిక్యతలో కొనసాగుతుంది. బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. ఒక్క స్థానంలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యతలో కనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగితే కనుక బీజేపీ 44 స్థానాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. ఏదైనా సరే మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు కాబట్టి బీజేపీ విజయం ఇప్పటికే ఖాయమైపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ నిరాశ అయితే వచ్చింది. ఇంతకంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మరికొంత నిరాశకు గురయ్యే అంశం ఏంటంటే కేజ్రీవాల్ గారు 1800 వాట్ల వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పరవేష్ వర్మ చేతిలో వెనకంజలో ఉండడం ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు మింగుడు పడిన విషయం. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, అలాగే సీఎం అతీషి వీళ్ళు కూడా వెనకంజలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడిప్పుడే వాళ్ళు ముందంజకైతే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ కేజ్రీవాల్ గారు కూడా గెలుపుకి చాలా తంటాలు పడాల్సి వస్తుంది.